మన ప్రభును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘం తరపున నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి లైవ్లో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వలన కొంత అంతరం కలిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ మెట్టికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వర్తమానంలో క్లుప్తంగా కొన్ని విషయాలని మాట్లాడి మరలా మీ ముందుకు వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మరి కోరుకుంటూ ఉన్నాను. నిర్గమకాండము ఈ యొక్క 11వ అధ్యాయంలో మోషే ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి వరకు, దాసి యొక్క పిల్ల వరకు, అలాగే పశువులు మొదలుకొని ఆ పశువుల యొక్క తొలి చూలు పిల్ల వరకు నేను హతము చేస్తాను అని మోషే ద్వారా వర్తమానం పంపిస్తూ ఉన్నారు. ఈ వర్తమానంలో ఈ ఐగుప్తు దేశంలో కలుగు యొక్క ఘోష ఇది వరకు మొదలుకొని తర్వాత కానీ ఇటు ఘోష ఉండదు. అంతటి భయంకరమైన స్థితి కలగదు. ఈ మహాభయంకరమైనటువంటి స్థితి మీ మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే, నీవు దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ ఉన్నావు, దేవుని యొక్క హెచ్చరికను త్రోసివేస్తా ఉన్నావు. సింహాసనం మీద కూర్చున్నటువంటి నీవు నీ అధికారముతో, నీ స్వబుద్ధితో మా దేవుడైన యెహోవాను ధిక్కరిస్తూ ఉన్నావు గనక నీ దేశంలో, నీ ప్రజలలో నీకు సంబంధించినటువంటి ప్రతి ప్రథమ ఫలమును యెహోవా హతము చేస్తాడని హెచ్చరిక ఇచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత భయంకరమైనటువంటి తీర్పు వారి మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క మాటను వారు ధిక్కరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు రంగం మీదకు వస్తే, దేవుడు రంగం మీదకు వచ్చి తన కార్యమును ప్రారంభిస్తే ఎంతటి యొక్క గొప్ప శక్తి అయినా సరే అది ఓడిపోవలసిందే, అది అపజయం పొందవలసినదే. ఎందుకో తెలుసా? ఇశ్రాయేళ్ల పక్షమున నిలిచి ఉన్నవాడు దేవుడైన యెహోవా. వారి మధ్యన సంచారం చేస్తున్నటువంటి సంరక్షణ దూత, ఆ సంరక్షించే దూత ఇశ్రాయేలు మధ్య నిలిచి ఉన్నది. మోషే, అహరోనులు దేవుని పక్షమున నిలిచి ఉన్నారు. ఏక 11వ అధ్యాయం 12వ అధ్యాయాన్ని నేను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఆ యొక్క అధ్యాయాన్ని మీరు చదువుతూ నా నోట నుంచి వస్తున్నటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనం ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్ నుంచి, పరిస్థితుల నుంచి మనం తప్పించుకునే మార్గాన్ని మనం ఎన్నుకుంటాం. ఆ మార్గమైనటువంటి యేసుక్రీస్తు మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆ మరణ దూతను మనం తప్పించుకోగలుగుతాం. నీ సంహార దూత నీ పక్షమున నీకు ముందుగా అది నడుస్తుంది. ఎందుకు అంటే, నీవు నిల్చున్నటువంటి రంగం మీద నీ దేవుడైన యెహోవా నిలిచి ఉన్నాడు గనక ఆయన నీ స్థలంలో ఆయన నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తాన్ని మనం చెవులు పెట్టేవారుగా ఉండడానికి మాత్రము కూడా వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యము ఆ రాత్రి జరగబోతూ ఉంది. ఆ కార్యాన్ని మనము ఈ మధ్యాహ్నకాల సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం. గమనించండి, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారండి. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు.
ఎన్నో ఇబ్బందులు. పిల్లలను కలిగినటువంటి తల్లి ఆ పిల్లలకు పాలిచ్చే పరిస్థితులు కూడా లేవు. తల్లి పిల్ల మొదలుకొని ఆ యొక్క బానిసత్వంలోనికి వారికి పరిచర్య చేయడానికి తోడుకుని పోయేవారు. స్వతంత్రంగా బ్రతకడానికి లేనటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు వారికి ఎదురైపోయినాయి. వయసు వచ్చిన ప్రతి పిల్ల, ప్రతి కుమారుడు కుమార్తె బానిసలుగా పనిచేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి ఇశ్రాయేలు వెళ్ళిపోయినప్పుడు వారి పక్షమున యెహోవా ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అనగా ఆ రాత్రి ఈ రాత్రితో పోల్చుకున్నట్లయితే దేవుని యొక్క నిర్ణయ కాలము, దేవుని యొక్క చిత్తము బయలుపరచబడినప్పుడు అది ఏ సమయమైనా సరే ఆయన గమనించింది, ఆయన మన పక్షమున నిలిచినట్లయితే అద్భుతము జరగబోతూ ఉంది. నీ విశ్వసించినట్లయితే ప్రభువును స్తుతించు. నువ్వు విశ్వసించినట్లయితే ప్రభువును బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులు గుండా పరిశుద్ధాత్ముడు మనకు మార్గదర్శిగా ఆయన ఉంచాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పరిపాలనలో ఉండాలి. ఫరో పరిపాలనలో, ఫరో సింహాసనము క్రింద ఆయన ప్రజలు, దేవునికి వ్యతిరేక శక్తులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోషే అహరోనులు వారి కింద ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇశ్రాయేల్ యొక్క వధువు, ఇశ్రాయేల్ యొక్క సర్వత్రిక సంఘము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుటుంబాలు ఆయన క్రిందకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రపరుచుకున్నట్లుగా యెహోవా తన పిల్లలను భద్రపరచుకోబోతూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ పిలుపునకు లోబడి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక శుభ సూచకమైనటువంటి ఒక సూచన ఇవ్వబోతూ ఉన్నాడు మోషే అహరోనుల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి 2 గుంపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఫరో గుంపు, ఒకటి యెహోవా గుంపు. ఒకటి దేవుని యొక్క బిడ్డలు, ఒకటి లోక సంబంధమైనటువంటి మత శాఖగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నామకార్థమైనటువంటి సింహాసనాన్ని ఆధారము చేసుకుని, నామకార్థమైన రాజుని ఆధారము చేసుకుని, నామకార్థమైన వ్యర్థ దేవతలను ఆధారము చేసుకున్న ఐగుప్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఐగుప్తుల యొక్క మధ్య సంహార దూత, మరణ దూత ప్రవేశించును. ఆ సంగతి వారికి తెలియదు ప్రియులారా. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షమున మోషే అహరోనులు ఉన్నారు. మోషే అహరోనులు ఇశ్రాయేలీయులకు దేవుని మాటలను బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుని పక్షమున మీరు ఉన్నట్లయితే యెహోవా ఇట్టి విధంగా సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? పిల్లలారా, పెద్దలారా, ప్రతి ఒక్కరు కూడా చెవులు పెట్టి ఆలకించండి. ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానమైనటువంటి ఐగుప్తీయుల యొక్క బిడ్డలు, వారందరూ కూడా హతము కాబోతూ ఉన్నారు. వారి పశువులు, ప్రథమ ఫలాలు హతము కాబోతూ ఉన్నాయనే వినికిడి బోర ఊదింపబడింది. సువార్త, దేవుని యొక్క వార్త మోషే అహరోనులు వారికి ప్రకటించి ఉన్నారు. అందరూ, తల్లి పిల్ల అందరూ కూడా సువార్తను విన్నారండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆత్మ కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సిద్ధపరచబడబోతూ ఉన్నారు. దేనికో తెలుసా? పస్కా బలి. గమనించండి, పస్కా బలి కొరకు వారు సిద్ధపరచబడబోతున్నారు. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ పస్కా గొర్రె వధింపబడబోతూ ఉంది. ఈ పస్కా గొర్రె యొక్క రక్తము చిందింపబడబోతూ ఉంది. ఇది ఎవరి కొరకు అంటే ఆ సంహార దూత ఇశ్రాయేల్ యొక్క, గమనించండి, ఆ గృహాలు కానీ ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ప్రథమ ఫలాన్ని కానీ ఏమాత్రం కూడా తాకకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక ఏడాది గొర్రె పిల్ల
వధింపబడవలసి ఉన్నది. ఆ గొర్రె ఎవరో కదండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆది కాండములో ప్రారంభించబడినటువంటి యొక్క చిందింపబడినటువంటి యొక్క రక్తము, గొర్రె పిల్ల రక్తము మరోసారి ఇక్కడ చిందింపబడబోతూ ఉంది. చాలా జాగ్రత్తగా పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఏడాది గొర్రె పిల్ల గమనించండి, వధింపబడబోతూ ఉంది. ఎందుకో తెలుసా? క్రీస్తు రక్తము, నీవు ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ రక్తము నీ కొరకు ప్రోక్షింపబడబోతూ ఉంది. ఆ రక్తము నీ పాపము నుంచి విమోచింపబడబోతూ ఉంది. ఆ రక్తము ద్వారా నీ పాపాలు విమోచింపబడబోతూ ఉన్నాయి. ఆ రక్తము ద్వారా నీ పాప మాలిన్యము శుభ్రము చేయబడబోతూ ఉంది. ఆ రక్తము ద్వారా నీ పాప వస్త్రములు ఇక ఆ రక్తంలో ఉతుక్కుని తెలుపు చేసుకోబోతూ ఉంది. ఆ వధువు సిద్ధపరచబడ్డానికి ఒక ఛాయగా ఇక్కడ ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేని యొక్క వాక్కులో మనం ఆలోచించవలసినటువంటి యొక్క విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి కట్టడ. నీవు పులియని రొట్టెల పండగ ఆచరించాలి. ఈ రాత్రి నీ కుటుంబాల వారుగా, నీ బంధువుల వారుగా నువ్వు చేర్చుకున్న నీ దాసుడు, నీ దాసి, నువ్వు పెంచుకుంటున్నటువంటి నీ పిల్లలు, నీ వంశంలో చేర్చబడినటువంటి వారు, నీ కుటుంబంలో చేర్చబడిన దాసుడు, వెలపెట్టి కొనుక్కున్న నీ దాసుడు, అందరూ కూడా ఈ పస్కా బలిలో పాలు పంపులు పొందవచ్చు. ఆమేన్. ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు మోషే. అక్క గొర్రె పిల్లను వధించడానికి అహరోను సిద్ధంగా ఉన్నాడు, యాజకుడు సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షమున మోషే అహరోను నిలిచి ఉన్నారు. ఐగుప్తుల యొక్క తొలి పిల్లలను సంహరించడానికి మరణదూత ప్రవేశించి ఉన్నది. ఇరువురి మధ్య ఒక కార్యము, పరిశుద్ధాత్మ కార్యము జరగబోతుంది రాత్రి. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏడాది గొర్రె పిల్లను తీసుకో, సరిపోకపోతే ఇంకో గొర్రె పిల్లను తీసుకో, కుటుంబాల వారుగా నువ్వు మాంసము సిద్ధపరచుకో, ఆ మాంసమును నిప్పుల మీద కాల్చుకో. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తూ ఉన్నాడు. క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను. నీవు నీ కుటుంబము వధింపబడినటువంటి రక్తాన్ని తీసుకొని అడ్డకమ్మునకు నిలువు కమ్మునకు ఆ యొక్క రక్తాన్ని పుయ్యాలి. ఆ రక్తాన్ని ఎప్పుడైతే ఆ గడప కమ్ముల ఆ కమ్ముల మీద నువ్వు ప్రోక్షిస్తావో, చిలకరిస్తావో, ఆ రక్తము నీకు ఒక శుభసూచకమైనటువంటి జయాన్ని ఇవ్వబోతూ ఉంది. మరణ దూత నీ గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్తము యొక్క ఛాయను ఎప్పుడైతే చూస్తుందో, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని ముమ్మూర్తులుగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి క్రీస్తు రక్తానికి, సిలువలో చిందించినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఆ రక్తం ఎప్పుడైతే కనబడుతుందో, మరణ దూత గృహాన్ని విడిచి అది వెళ్ళిపోతుంది, తొలగింపబడుతూ ఉంది. మరొకటి ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం కలిసి ఆ పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని భుజించాలి, క్షమించాలి, ఆ మాంసాన్ని భుజించాలి. ఆ రక్తము నీ గుమ్మానికి శుభసూచనగా ఉంటే, ఆ మాంసము నీ శరీరానికి సంరక్షణగా, పరిశుద్ధుని యొక్క పరిశుద్ధ ఆ శరీరమును నువ్వు భుజించబోతూ ఉన్నా. ఆ గొర్రెపిల్ల క్రీస్తే, ఆయన నీ కొరకు నల్లగొట్టబడ్డాడు. సొగసైనను స్వరూపమైన లేకుండా రాబోవు యొక్క ఛాయ, రాబోవు యొక్క రక్షకుడు, ఇశ్రాయేలును విమోచించు పాపులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షత ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన రక్తంలో నీకు విమోచన ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క గృహానికి భద్రత గమనించండి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు క్రీస్తు రక్తము క్రిందకి ఇశ్రాయేల్ యొక్క వంశములు, ఇశ్రాయేల్ యొక్క గృహాలు, ఇశ్రాయేల్ యొక్క సహవాసము వెళ్ళినట్లుగా మనం చూస్తాము.
ఇప్పుడు క్రీస్తు రక్తము వారిని భద్రపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండవదిగా చూస్తే ఆ యొక్క గొర్రెపిల్ల మాంసము, నీవు తీసుకున్నటువంటి యొక్క మాంసమును, ఆ తొడను, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసమును నీవు తీసుకుని ఆ మాంసమును మాత్రమే నువ్వు భుజించాలి. ఆ మాంసమును నువ్వు తీసుకుంటున్నప్పుడు, లాక్కుంటున్నప్పుడు అక్కడ నీ చేతికి వచ్చినటువంటి యొక్క ఎముకను మాత్రము నీవు భద్రంగా తీసి పక్కన పెట్టాలి. ఆమేన్. ఆ యొక్క ఎముకను నువ్వు విరవడానికి వీల్లేదు. ఆ ఎముక నీ ఐక్యతను సూచిస్తూ ఉంది. ఆ ఎముక నీ ఆత్మీయతను సూచిస్తూ ఉంది. ఆ ఎముక క్రీస్తు సంఘాన్ని సూచిస్తూ ఉంది. క్రీస్తు సంఘములో ఎముక విరవబడ్డానికి వీల్లేదు. నీ సహవాసము విరవబడ్డానికి వీల్లేదు. నీ యొక్క ఐక్యత, నీ ఐక్యతలో లోపము కనబడడానికి వీలు లేదు. సంఘమునకు ఎముక యేసు క్రీస్తు. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆ ఎముక నువ్వే మాత్రం కూడా విడబడడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? సిలువలో ఆయన శరీరం నలగొట్టబడినప్పటికీ లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు కదమ్మా? మనము శారీరకంగా దూరంగా ఉండవచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఏ సంఘాలలో ఉంటున్నారు, ఏ సంఘంలో నువ్వు ఉన్నా, నువ్వు వధువి, నువ్వు ప్రత్యేకింపబడినటువంటి యొక్క వధువి, ఆయన యొక్క సార్వత్రిక సంఘాన్ని నీవు. ఆయన ప్రత్యక్షతలో, రాకడలో మనమందరము కూడా ఒకే ఇంటిలో ఆయన రక్త మాంసంలో పాలువారము. ఆయన పరిశుద్ధ బల్లలో సహవాసములో ఉండువారము. మన మధ్య క్రీస్తు అనే ఎముక విరవబడ్డానికి వీల్లేదు. క్రీస్తు సహవాసము విరవబడ్డానికి వీల్లేదు. సంఘాలను విడగొట్టడానికి కానీ, ఆత్మీయతను విడగొట్టడానికి కానీ, ఆత్మీయ సహవాసాన్ని విరగొట్టడానికి కానీ నీకు ఏమాత్రం కూడా అధికారం లేదు. సాతానా పో అని దేవుని నామను బట్టి ఆజ్ఞాపించాలి. కరోనా వైరస్ ద్వారా ప్రతి మనిషికి డిస్టెన్స్ వచ్చింది, ప్రతి సంఘానికి డిస్టెన్స్ వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది, కొంత దూరం పెరిగింది. కానీ గొర్రెపిల్ల సహవాసంలో ఉన్న వారికి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, ఆత్మీయ సహవాసంలో ఎటువంటి యొక్క లోపం ఉండడానికి, ఎడబాటు ఉండడానికి, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఎముక విరవబడడానికి వీలు లేదు. ఎందుకంటే వారి యొక్క సంఘములో మోషే అహరోనులు ఉన్నారు. వారి యొక్క పొలిమేరలో మోషే అహరోనులు నిలిచి ఉన్నారు. ఆ ద్వారం గుండా వెళ్ళాలి అంటే అక్కడ సంరక్షించే దూత అక్కడ నిలిచి ఉంది. గనక మరణ దూత అటువైపు రావడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని యొక్క పరిపాలనలో ఉన్నారు. పూర్తిగా వారు గొర్రెపిల్ల రక్తము క్రిందకు వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల సంరక్షణలోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల సాహసంలోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల విందులో వారు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల విందులో వారు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ విందులో, ఈ సాహస విందులో వారందరూ కూడా వారి యొక్క అడ్డగమునకు, నిలువుకమునకు రక్తము ప్రోక్షింపబడింది. వారి యొక్క ద్వారములు వేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇశ్రాయేలీయుల గమనించండి, ఇశ్రాయేల్ యొక్క తీర్మానము, ఇశ్రాయేల్ మధ్య ప్రకటింపబడినటువంటి వార్త
శుభవార్త, శుభ సూచకమైనటువంటి వార్త, మోషే అహరోనుల ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యమును వారి చెవును పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారందరూ కూడా భద్రతలోనికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే భద్రతలోకి వెళ్ళారో గమనించండి, అంతవరకు వారు సాహసం చేసినటువంటి ఐగుప్తు యొక్క స్త్రీలు, యవనస్తురాండ్లు వీళ్ళందరూ కూడా వీధుల్లోనికి వచ్చారు. వీధుల్లోనికి వచ్చి చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు, అనగా ఇశ్రాయేలు యొక్క ప్రథమ ఫలాలు బిడ్డలు, యవనంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆటలు పాటలు ఆడుతున్నటువంటి వారు, పార్టీలకు వెళ్తున్నటువంటి వారు, సినిమాలకు వెళ్తున్నటువంటి వారు, ఆ విందుల్లో, విలాసాలలో, ఆ క్లబ్బుల్లో తిరుగుతున్నటువంటి వారు అందరూ కూడా వీధుల్లో తిరుగుతూ ఇశ్రాయేలు యొక్క యవన బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు ఎదురు చూపులు చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క బిడ్డలు ఎవరు కూడా బయట కనిపించడం లేదు. వారు వెళ్ళి వారు గుమ్మాలు తడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ రాత్రి జరుగుతున్నటువంటి కార్యం, ఆ పొద్దు కూకు వేళ చిమ్మ చీకటిలో జరుగుతున్నటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి కార్యాలు, నేడు మన జీవితాలలో జరుగుతున్నటువంటి విషయాలు, చెడు సాహసం చేస్తున్నటువంటి వారు, చెడు కార్యములు చేస్తున్నటువంటి వారు ఆ చీకటి పడేటప్పటికీ చీకటి కార్యముల కొరకు వారికి సాహసంగా ఉన్నటువంటి వారిని పిలుచుకుని పోతూ ఉంటారు. మన యవన జీవితంలో, నా మటుకు నా యొక్క యవన జీవితంలో నేను అనుభవించినటువంటి కొన్ని అనుభవాలను బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి బయలుపాటును బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక కార్యము మనం చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికో ఆయన నడిపించబోతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు బాగా ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు వచ్చి తలుపు కొట్టి అడుగుతూ ఉన్నారు. ఇదిగో పలానా చోట రికార్డింగ్ జరుగుతూ ఉంది, పలానా చోట వీధి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, పలానా చోట మరొక పలానా క్లబ్లో పలానా విధాలుగా ఉన్నాయి, మీరు రారా అని వారిని పిలుస్తూ ఉన్నారు. అయితే లోపల నుంచే ఇశ్రాయేలు యొక్క యవన బిడ్డలు, యవనస్తులు, అప్పటి వరకు లోకంతో కలిసిపోయినటువంటి వారు, ఆంజనులతో కలిసిపోయినటువంటి వారు, చెడు కార్యాల్లో కలిసిపోయినటువంటి వారు, అప్పటి వరకు కూడా ఆ సింహాసనం క్రింద ఉన్నటువంటి వారు, ఫరో కింద ఉన్నటువంటి వారు, ఫరో యొక్క సంబంధించినటువంటి యవన బిడ్డలతో సహవాసం చేసినటువంటి వారు, వారందరూ కూడా ఏం బదులిస్తూ ఉన్నారో తెలుసా? ఇదిగో ఈ రాత్రి మా దైవజనుడు, మా ప్రవక్త మోషే యెహోవా వాక్కును బట్టి మాట్లాడినటువంటి యెహోవా వాక్కును బట్టి మేము చెప్తూ ఉన్నాం. గమనించండి, ఇక యెహోవా వాక్కు ఆయన ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారంగా మీరు వినలేదా? మీ యొక్క రాజుతో, ఫరోతో మా దైవజనులు మోషే అహరోనులు చెప్పలేదా? ఈ రాత్రి ఐగుప్తులో ప్రథమ ఫలాలు దేవుడు హతము చేస్తానని వాగ్దానం ఇచ్చాడు, హెచ్చరించాడు. గనక ఆయన అన్నాడు కదా, నా యొక్క సురక్షితమైన రెక్కల కిందకి రమ్మని ఆయన పిలిచాడు. అందుకే మేము ఈరోజు ఎక్కడికి మేము రాం, మీతో మేము సాహసం చేయం. ఒకవేళ మీరు నమ్మినట్లయితే మీరు కూడా రండి, మా దగ్గరికి రండి, మా లోపలికి రండి, మీకు భద్రత. ఆ మరణ దూత మిమ్మల్ని దాటిపోతుంది. మా సాహసంలో రమ్మని పిలిచారు. కానీ వాళ్ళందరూ కూడా నవ్వరు, హ్యాండిల్ చేస్తారు. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. మా రాజు లేడా? మా రాజు సింహాసనం లేదా? మేము ఆరాధిస్తున్నటువంటి మా దేవతలు లేరా అని చెప్పి అక్కడ బదులిచ్చి వారిని హ్యాండిల్ చేస్తూ, రేపటి నుంచి మీరు ఎవరితో సాహసం చేస్తారు? రేపటి నుంచి మా ఇళ్ళకి మీరు రారా? రేపటి నుంచి మీరు వెళ్ళే స్థలాలకు మీరు రారా? ఈ రాత్రి మీరు రాకపోతే రానట్టే ఉంటారు, తర్వాత చూసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ కూడా గమనించండి, ఆ యొక్క చీకటి సంబంధమైన కార్యాలకు వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు నేను అంటాను, ఆ రోజు అడుగుండొచ్చు, నాన్న, అమ్మ, యెహోవా సెలవిచ్చాడు కదా, మరి వాళ్ళందరూ చచ్చిపోతారా? మరి మేమైతే చనిపోమా? నేను పెద్ద కుమారుడు కదా, నేను పెద్ద కుమార్తెను కదా, మరి మేము కూడా చచ్చిపోతామేమో అంటే
నేను అంటాను, వాళ్ళు అని ఉంటారు, అమ్మ మన కొరకు మీ కొరకు గొర్రెపిల్ల వధింపబడింది, మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని భద్రపరచడానికి. గొర్రెపిల్ల రక్తము మన గడప కమ్ముల పునాదుల మీద, అనగా గడపల మీద ఆ రక్తము చల్లి ఉన్నామమ్మా. మీ కొరకు గొర్రె వధింపబడింది. మీకు బలమునివ్వడానికి ఆయన శరీరాన్ని, ఇదిగో గొర్రెపిల్ల మాంసమును మనం భుజిస్తున్నాం. మనలో అధైర్యం కలగకుండా ఆ ఎముకను విరవద్దన్నాడమ్మా. మనము సురక్షితంగా ఉన్నాం. మన ఇంటికి, మన ఇల్లు అనే ఎముక అది విరవబడదు. మన ఇంటికి భద్రత ఉంది. ఎందుకో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. మన తీర్మానాలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో అమ్మ అని చెప్పు ఉండవచ్చండి. ఈ రాత్రి నీవు కూడా మాట చెప్పు. ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి నీవు కూడా భయపడుతున్నటువంటి నీ పిల్లలకు, భయపడుతున్నటువంటి రోగులకు, భయపడుతున్నటువంటి యొక్క చీకటి సంబంధులకు నీవు హెచ్చరించు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. గొర్రెపిల్ల ఇశ్రాయేలు విమోచన కొరకు వధింపబడింది. గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలు యొక్క గడపలకు పూయబడ్డారు. ఇప్పుడు పూర్తిగా ఇశ్రాయేలీలు క్రీస్తు రక్తము క్రింద భద్రంగా ఉన్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా? ఏం చెప్పాలో తెలుసా? అమ్మా, మనము క్రీస్తు రక్తము క్రింద మనం భద్రంగా ఉన్నాం. మనము సురక్షితమైనటువంటి రక్షణలో ఉన్నాం. వారు ఆనాడు మన పితరులు సురక్షితమైన రక్షణలో ఉన్నారు. ఈ రాత్రి ఐగుప్తీయులు, అనగా ఆ రాత్రి ఐగుప్తీయులు పూర్తిగా మరణ వాసన చేత ఆవరింపబడి ఉన్నారు. గనుక వారికి మీరు చెప్పే సువార్త వారికి ఆ మాత్రం కూడా నచ్చదు, ఎక్కదు, నమ్మరు. ఎందుకంటే వారిని మరణ దూత కమ్ముకుని ఉంది. అందుకే ఈనాడు లోకం చేత, సమాజం చేత, మత శాఖల చేత, మతాధికారుల చేత, లోకంలో ఉన్నటువంటి వారి యొక్క హింసలు, సూటిపోటి మాటలు, నిందల చేత హతసాక్షులం అవుతామని తెలిసి కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు క్రీస్తు రక్తము చేత భద్రముగా ఉన్నారు. గమనించండి ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు క్రీస్తు రక్తము క్రిందకి రావాలి. అనగా మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు సురక్షితమైన రెక్కల కిందకు మనము వెళ్ళాలి. లేకపోతే ఆ రాత్రి జరిగినటువంటి యొక్క దుర్ఘటన వాస్తవాలలో దాగి ఉన్న సువార్తను మనము వెలుగులో మనం ధ్యానిస్తూ ఉన్నాం. వారికి తెలియదు. ఏం తెలియదో తెలుసా? మా ప్రథమ ఫలాలు హతము చేయబడతాయని. ఇశ్రాయేలీయులకు తెలుసు, మా దేవుడైన యెహోవా మా పక్షమున యుద్ధము చేస్తాడని.
ఎందుకంటే మోషే అహరోనులు వారి మధ్య ఉన్నారు, వారికి ధైర్యం ఉంది. నేడు నీ సంఘములో, నేడు నీవు సేవిస్తున్నటువంటి జీవం కలిగిన దేవుని సంఘములో నీ కాపరివి నీ మధ్య ఉన్నాడని విశ్వసిస్తున్నావా? దేవుని సేవకుడు మా మధ్య ఉన్నాడని విశ్వసిస్తున్నావా? దేవుని యొక్క సేవకుని నోట వచ్చి ప్రతి మాట నువ్వు పట్టుకోగలుగుతున్నావా? ఎవరికి వారే మా మట్టుకు మేము జ్ఞానులమని, మా మట్టుకు మేము గమనించిన, మా మట్టుకు మాకు అన్నీ తెలుసని వారిని వారు మోసం చేసుకుంటూ, వారిని వారు హెచ్చించుకుంటూ, నమ్మి నమ్మనట్టుగా ఐగుప్తులు వలె, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ ఫలాలు నేలన రాలినట్టుగా, రాలిపోయినట్లుగా మనం రాలిపోతూ ఉన్నామా? ఆధ్యాత్మికంగా మనం రాలిపోతూ ఉన్నామా? క్రీస్తు సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉంటూ ఫలాలు లేనటువంటి వారుగా రాలిపోతూ ఉన్నామా? ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఏంటో తెలుసా? ఈరోజు నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని బట్టి, ఆనబట్టి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాడు నేడు మోషే అహరోనులు నిలిచే ఉన్నారు, వారి మధ్యనే ఉన్నారు. నేడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య రంగం మీదకు వస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేళ్ల ద్వారబంధము మీద ఉండటం వలన ఆ రాత్రి మరణ దూత ఆ గుమ్మములో ప్రోక్షింపబడినటువంటి ఆ ఎర్రని రక్తమును చూచినప్పుడు సంహార దూత అలా తప్పిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు క్రీస్తు రక్తము నీ అడ్డకమునకు, నిలువుకమునకు ఉంటుందా? ఆ ఛాయ్ నీలో, నీ కుటుంబంలో ఉందా? నీ ద్వారబంధమునకు ఆ ఛాయ్ వేలాడుతూ ఉందా? ఒక్కరోజు గుండెల మీద చేసుకుని మనం ఆలోచన చేస్తే వాస్తవంలో ఉన్నటువంటి యొక్క మనం కోల్పోయినటువంటి యొక్క ఆత్మీయతను మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో మార్లు, ఎన్నో విషయాలలో మనం తప్పిపోతూ ఉన్నాం. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఇశ్రాయేలీలు తల్లిదండ్రులు అందరూ కూడా, అరే నాన్న, అరే అమ్మ, మనము యేసయ్య రక్తం కింద ఉన్నాం, గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నాం. గొర్రెపిల్ల మన నిమిత్తం వధింపబడింది. మనం సురక్షితమైనటువంటి స్థలంలో ఉన్నాం. మన ద్వారబంధము మధ్య మన ప్రవక్త, మన దైవజనుడు మన నిమిత్తము గొర్రె పిల్లను వధించి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే యోహాన్ అంటాడు, యోహాను సువార్త 1:28, ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయుల యవ్వనస్తులు అందరూ కూడా భద్రంగా ఉన్నారు. ఇశ్రాయేలు కుటుంబాలు భద్రంగా ఉన్నాయి. ఇశ్రాయేలీల ప్రజలు, దాసీలు, వారిని నమ్ముకున్నటువంటి వారిని నమ్మి వారి ఇంటిలో ప్రవేశించినటువంటి వారందరూ కూడా ఆ రాత్రి సురక్షితంగా ఉన్నారు. హల్లెలూయా. నేడు ఈరోజు వర్తమానము ద్వారా దేవుడు మీ కుటుంబాలలో ఉండును గాక. ఆయన ప్రత్యక్షత, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, క్రీస్తు రక్తము మీ యొక్క గడప కమ్ములకు ఛాయగా ఉండును గాక. నేను ఆరాధిస్తున్న నా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను సురక్షితముగా కాపాడును గాక. ప్రతి కరోనా వైరస్ నుంచి, ప్రతి విధమైన మరణ బంధకముల నుంచి
నా యేసయ్య మిమ్మల్ని భద్రపరచునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గుండెల మీద చేసుకుని మనం అందరం కూడా ఒక మాట చెప్తాం. ఏంటో తెలుసా? నేను గొర్రెపిల్ల రక్తం కింద సురక్షితంగా ఉన్నాను. ఆయన రక్త మాంసంలో నేను పాలువాడిగా ఉన్నాను. ఆయన ప్రేమ విందులో, పిలువబడిన విందులో నాకు రక్షణ వస్త్రం ఉంది. ఆ వస్త్రాలు పట్టుకుని ప్రేమ విందులో నేను ప్రవేశిస్తూ ఉన్నాను అని మనం ధైర్యంగా చెప్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మాట చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. నిర్గమకాండము 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో